కూర్చొని చూపిస్తాం మీకు. నేను ఇప్పటిదాకా వానికి కనీసం తిట్టినా కావచ్చు కానీ కొట్టలేదు. ఇంకో ఈ బద్మాష్ గారు చేయబట్టి ఒక్కసారి చూద్దాం గైస్. రండి మీరు ఎట్లా రండి. అడిగి సరే నాది తప్పంది కాక, నేను కాదు అంటలేను. ఫోన్ ఫోన్ ఎందుకు వచ్చింది మళ్ళా? అంత దుష్మన్ ఏముందిరా? దుష్మన్ అంటలే, నేను బాధ అంటున్నా, మీరు కోపంలో చూస్తున్నా. సొంత తమ్ముడు అయితే క్షమించవా అంటున్నా. దానికన్నా ఎక్కువ చూసుకున్నాను నేను. అవసరం లేదు, వీడియోలో ఛానల్ పని చేద్దాం, ఛానల్ పని చేద్దాం. మేము అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినామో తెలియదు. కాక ఒక 1 అవర్ అవుతుంది ఇక్కడికి తీసుకొని వచ్చిండు. ఆడ కూర్చొని ఉన్నాడు, ఏం మాట్లాడట. అసలు ఎందుకు వచ్చినాం ఏందని నాకు తెలియదు. ఏమన్నా చెప్పు కాక అంటే కూడా చెప్తలేను. నేను ఇందాక 2 times పోయొచ్చినా కానీ సైలెంట్గా కూర్చుండే, ఏం మాట్లాడట్లేడు. అసలు ఎందుకు కూర్చుండే ఏందనేది కెమెరా పెడతానైనా కాక మాట్లాడతాడు కదా అని చెప్పి అనుకున్నా. ఇప్పుడు కాక దగ్గరికి అయితే పోయి అసలు ఏమైంది ఏందని చెప్పి నేను అడుగుతా. ఒకసారి అడిగితే కెమెరా ఉంటే అయితే కంపల్సరీ చెప్తాడు కాక. అసలు ఏమైంది ఏంది ఏం చెప్తలేదు. అంగో ఆడ కూర్చొని చూపిస్తాం మీకు. ఇక్కడ కూర్చుండు అసలు ఏం చెప్తలేడు. 1/2 అవర్ అయింది. కాక ఏమైంది చెప్పు కాక. ఇల్లాక ఎందుకు పెడుతున్నాను చెప్పు కాక. ఇల్లాక నుంచి వీడియో ఎందుకు పెడుతున్నాను అని నువ్వు ఇల్లాక నుండే వచ్చే మనం వీడికి వచ్చి 1/2 అవర్ అవుతుంది. నువ్వు సైలెంట్ గా కూర్చొని ఏం చెప్పట్లేవు. ఏం చేయాలి చెప్పు, ఏం చెప్పాలి చెప్పు. అసలు ఒక 3 రోజుల కింద ఏం జరిగింది చూసారు కదా మీరు. చిన్న విషయం తీస్తాం, లేకపోతే తెల్లారి తీసుకుంటాం. అటు లేట్ అయిందని చెప్పి ఈడు రెచ్చిపోయి గల్లలు పట్టుకొని ఇంటి ముంగట పెంట చేసి బస్తీలు అందరూ వచ్చి నన్ను అడుగుడు, ఏమైంది లొల్లి అది ఇది అని నన్ను అడుగుడు. వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అందరు ఆగుతురాడా. ఇది ఎంతవరకు కరెక్ట్ గాయ్స్? అరే అసలు మనశ్శాంతి లేకుండా చేస్తారు. చిన్న విషయం అది. లేట్ అయిందని చెప్పి వీడేదో అన్నాడంటే వాడేదో గల్లలు పట్టుకుంటూ అనవసరంగా వాడిని కొట్టినా. ఇప్పుడు దగ్గర నేను 3 days నుంచి ఫోన్ చేస్తున్నా, ఫోన్ లేపుతలేడు. నా ఫోన్ వస్తే సెకండ్ రింగ్కే లేపెట్టాడు, ఫోన్ లేపుతలేడు. నేను ఇప్పటిదాకా వానికి కనీసం తిట్టినా కావచ్చు కానీ కొట్టలేదు. ఇంకో ఈ బద్మాష్ గారు చేయబట్టి చిన్నోడు కదా, వీని గల్ల పట్టుకొని కొడుతుంటే నాకు కోపం వచ్చి వాని ఒక దెబ్బేసిన ఆగుతారని అంతే. నేను కొట్టాలన్న ఇంటెన్షన్ అయితే నాకు లేదు. అసలు ఏం జరిగింది ఏంది ఏం కదా నేను వచ్చేసరికి కొట్లాడుకుంటుంటే నేను కొట్టిన వానొక దెబ్బ వీనొక దెబ్బ అంతే. వాడాలి వెళ్ళిపోయింది. ఇక ఏం చేయాలి కాసిన. మరి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుంటే ఏమొస్తుంది కాక? నువ్వు నాకు కెమెరా పెట్టినా, నువ్వు కెమెరాలో చెప్పు. నువ్వు చెప్పు అసలు ఏం జరిగింది ఆ రోజు చెప్పు. ఆ రోజు ఏదో అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది కాక. గాయస్ అసలు ఏం లేదు. ఆ రోజు అన్న వచ్చిండు, వీడియో తీద్దామన్నాడు. సరే లైట్ అవుతుంది, టైం 6:30 అయింది. సరే ఇప్పుడైనా వీడియో లైట్ ఉంది కదా వీడియో తీసుకుందాంరా అన్నాడు. నేనే వినకుండా ఏమొద్దు మేమే చేసుకుంటామని నేనే అన్నా. సరే నాదే తప్పు ఉంది. ఇప్పుడు అన్నకి సారీ చెప్పుదామని చెప్పి నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేడు. ఇంటికి పోయినా, ఎప్పుడు ఇంటికి పోయినా కూడా ఇంటికాడ ఉండట్లేడు. ఇప్పుడు నువ్వు వీడికి తీసుకొచ్చావు, వీడు ఆపినావు కాక. అసలు ఏం అర్థమవుతలేదు. వీడికి తీసుకొచ్చి ఎందుకు ఆపినా తెలుసా? నేను వాని ఇంటి దగ్గర ఆపినా, కానీ ఇంటికి పోబుద్ది అయితే లేదు నాకు. మన ఇల్లు గీన పక్క గల్లీలోనే ఉంటాడు. ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ కూర్చుంటాడు. వస్తాడేమో అని అర్ధగంటకి వెళ్ళి వెయిట్ చేస్తున్నా కానీ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, వస్తలేడు. చలో గాయస్ ఒకసారి వాని ఇంటికే వెళ్ళిపోదాం మనము. ఇప్పుడు ఇంటికాడ ఉంటాడు కాక. ఇప్పుడు పోతే నేను వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసిన, నేను ఇక్కడికి వచ్చే ముందే ఫోన్ చేస్తే ఉన్నాడు అనేసి అన్నాడు ఇంట్లో. ఒక్కసారి చూద్దాం గాయస్. రండి మీరు ఎట్లా రండి. అడిగి సరే నాది తప్పంది కాక, నేను కాదు అంటలేను. సారీ చెప్దామని ఫోన్ చేసిన, నా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. సరే దా పోదాం, ఇంటికి పోదాం, మళ్ళీ ఇంటికి పోదాం దా. సరే ఆడికి పోయి చూపిద్దాం. ఆడికి పోయినా వాళ్ళ ఇంటికి ఆడికి పోయినాక పెట్టు. ఇప్పుడైతే నిఖిలన్న వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చినాము. వినయ్ గారిని కూడా రమ్మని చెప్పిన. పాపం వాని కూడా గల్లబట్టి రూపేస్తే పాపం వాడు చిన్న పోరాడు, వాడు గేటు గుద్దుకున్నాడు. వానికి ఎంత దెబ్బ తాకిందో కొడుకు.
సరే వాని కూడా రమ్మని చెప్పిన దగ్గరికి అయితే వచ్చేసినాము. నువ్వు అన్నీ ఉన్నాయి అన్నికలు వచ్చేసిండు రాకు అన్నయ్యగాడు వచ్చేసి రాకు గాయస్. ఇప్పుడు డైరెక్ట్ ఇంట్లో పోదాం మాట. ఏం చేస్తుండు అసలు, ఏంది ఎంత అసలు ఉంటాడా లేడా? అరే ఉన్నాడా? ఇంత లేట్ చేసిరేం కాక అయితే ఏమో ఉన్నది. ఫోన్ చేస్తే ఫోన్ కూడా లాడుతున్నాడు అన్న. ఉన్నాడా ఇంత? నైట్ పని చేసి పడుకున్నాడు కావచ్చు. సరే నువ్వు ఒక పని చేయి. ఇంత లేట్ చేసిరు మీరు. ఏం చేస్తాంరా అసలు రాబుద్ది అవుతలేదు. ఆడు 3 రోజుల నుంచి ఫోన్ చేస్తే లేపుతలేడు. ఏం లేదు. ఏం రావాలి, ఏం ముఖం పెట్టుకుని రావాలి? చిన్న ఫోన్ అయినా లేపాలి కదా. దర్లో పడికైతే సరే నువ్వు పని చేయి. కెమెరా తీసుకుని కెమెరా తీసుకో. ఇప్పుడు నా మీద ఎంత సీరియస్ అవుతాడో ఏమో. ఇంట్లో పోయిన తర్వాత అసలు ఏమంటాడు నేను కూడా అర్థం. ఉన్నాడా? ఏం చేస్తుంది? పడుకోదా? పెట్టుకొని అనుకున్నాడు ఏం రాయుడు. ఏమంటాడో ఏమో మొత్తుకుంటాడేమో. ఏం కాద్దా చీకట్లో పడినాడు ఏం రాదు. లైట్ కూడా వేయలేదు. రేయ్ బాబు, రేయ్ నువ్వు ఏం టైం అవుతుంది? ఫోన్ అవుతుంది. ఫోన్ ఆయన ఎందుకు వచ్చారు కదా వాళ్ళు ఎందుకు ఆడు ఎందుకు వచ్చింది మళ్ళా? ఏమైంది? ఫస్ట్ ఓవర్ అది ఎందుకు నువ్వు మాట్లాడు. ఏమైంది? వీడియో నిన్ననే అంటే మళ్ళీ వీడియో ఎట్లా తీస్తున్నావు రా నువ్వు? సిగ్గు లేకుండా మళ్ళా ఏంది కాక ఇది? మళ్ళా వాడు ఎందుకు వచ్చిండు, ఈడెందుకు వచ్చిండు? ఏమైందిరా? ఏమైంది కాక? నేను ఏమైందో మీకు గుర్తులేదా? సరే అన్ని నిన్నెందుకైంది? 3 రోజులు అయింది. 3 రోజుల నుంచి ఇంకా నువ్వు నిన్నలే ఉన్నావా? అంటే అది మర్చిపోతలేవా నువ్వు? మర్చిపోతలేవా అంటే వాడు చేసిన నువ్వు వెళ్ళిపో అన్నా. నేను ఎందుకు వస్తున్నావు ఇంటికి? నువ్వు ఆగు, ఒక నిమిషం ఆగు. నువ్వు ఎందుకంత ఆవేశం? ఏమైంది ఇప్పుడు? అరే వీడియో ఆపరా వినయ్. నువ్వు ఆపకరా. నువ్వు ఏమైంది ఇప్పుడు? నువ్వు 3 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నా లేపుతలేవు. నువ్వు ఏమైంది చెప్పు అసలు. ఏమైంది? మళ్ళీ ఏమైందని అడుగుతారేం కాక? ఏమైందో? అరే మీరిద్దరు కొట్లాడుకున్నారు, మాట అనుకున్నారు. నేను వచ్చేసరికి ఏమైంది నాకైతే తెలుస్తుంది. మీరు ఏం తెలియదు, నన్ను ఎందుకు కొట్టారు? అరే అది పెద్దగా లొల్లు అవుతుంది. ఎవరినొకరు ఒక దెబ్బేసి తాగుతుంది కదా. నేను సంవత్సరాలు ఇప్పుడు నా పని చేయలేపిరా. మరి నేను ఉండగానే ఇట్లా మీరు గల్లలు పట్టుకొని ఇంటి ముంగట పెంట చేస్తే ఏం చేయాలి చెప్పు? నేను మరి వాడిని కొట్టవచ్చు కదా కాక? ఎందుకు కొట్టలే? వాడిని కూడా కొట్టినా కదా. చూడలేదు కొట్టిరు కాక. అరే నువ్వు ఫస్ట్ నడు, నువ్వు ఉండకీడ. అరే నువ్వు చూసినావు కూడా కొట్టినప్పుడు నువ్వు అవన్నీ చెప్పకు. మళ్ళా అదే ఆవేశం వస్తుంది. 3 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నావు అవలాగానే లేక. ఫోన్ ఆడబెట్టి ఆడ 3 రోజుల నుంచి ఆడ ఉండదు నీకు ఫోన్. కాక నాకు మనసు బాధ ఉంది కాక. నేను అందుకని లేపాలి అంతే. నీ తండ్రి కూడా అట్లనే బాధ పెట్టుకుంటావరా? అంటే నేను నాకు తీసుకోలేకపోతున్నా. కోపం వచ్చి ఒక దెబ్బ కొడితే నువ్వు అలిగి 3 రోజుల నుంచి మాట్లాడకుండా ఉంటావా? ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా నా పని లేపి ఏమని అన్నారా? నన్ను ఒకటేసారి మీరు కొట్టేసారి నేను అట్లా చేసిందా? అదే నేను తీసుకోలేకపోతున్నా కాక. మరి నేనేం చేయాలి ఇప్పుడు? నేను కూడా బాధపడి వెళ్ళిపోవాలా? మరి ఎట్లా 3 రోజుల నుంచి లేపుతలేడు ఫోన్ అని? ఫస్ట్ వాళ్ళిద్దరిని బొమ్మను కాక వీడియో తీసుకుంటే ఎందుకు వచ్చినాడు మళ్ళీ ఇంటికి? నేనే పెట్టినా. అరే ఎట్లా నేనే పెట్టినా 3 రోజులు. మళ్ళా వాళ్ళకే సపోర్ట్ చేయ కాక. మళ్ళా సపోర్ట్ ఏందిరా? మీరు ఇద్దరు అందరు కావాలి. నాకు వాడేం దుష్మన్ కాదు. నాకు సొంత తమన్ కన్నా నేను ఎక్కువనే చూసుకున్నా అని. అది నాకు గల్ల పట్టేసారి నా తీసుకోలేకపోతా. నువ్వు కొట్టేసారి నాకు అది పోతలేదు. ఎందుకు వచ్చింది చెప్పు? గల్ల పట్టుకునే దాకా ఎందుకు వచ్చింది? వాడు పట్టిండు కాక. వాడే పట్టిండు కదా. ఏమైంది చెప్పు పేను? ఇట్రా సారీ దగ్గర పెట్టుకోని. సారీ వస్తే నేను మళ్ళా కొడతాను. నేను చెప్పు ఏమైంది చెప్పు. సారీ అన్న, సారీ తీసి పెట్టుకోండి అన్న. నాకు అవసరం లేదు నీ సారీ. వెళ్ళిపోమని కాక మీరు ఉండండి. అది చిన్న పోరాడు రా. చిన్నోడే నాకు పట్టుకునే సార్ నాకు అదే పోవట్లేదు. చిన్న పోరాడు. మీరు అట్లా కొట్లాడుకుంటే ఎట్లా చెప్పు? కొట్లాడుకో. నేనేం కొట్లాడలే కాక.
కొట్లాలేదా ఎందుకు నిఖిల్ ఇవన్నీ? నేను వచ్చేసరికి గల్లలు పట్టుకొని కొట్టుకుంటుంటే ఆపుతున్నా ఆగుతలేరు మీరు. అంటే ఏం జరిగిన సంగతి నేను వీడియో చూస్తే కానీ నాకు తెలియలే. వాడు అన్నది తప్పే, నేను కాదంటలేను. రావుకు అవసరం లేదా పో, మరి ఎందుకు వచ్చినావురా కెమెరా పట్టుకొని? మళ్ళా నువ్వెట్లా వచ్చినావురా? అరే నేను తీసుకొచ్చినా, ఏమైంది అన్న వస్తలేడు, ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తలేడు అని. ఎత్తలేంటే మరి వాళ్ళది ఏం కాదు తప్పు, నేనే వచ్చినా. 3 రోజులు అవుతున్నారు, ఫోన్ బ్లాక్ లో పెట్టిండు. పెట్టినా ఏంద్రా ఎందుకు అంత దుష్మన్ ఏముందిరా? దుష్మని నీ సొంత తమ్ముడు అయితే క్షమించవా? అంటలే, నేను బాధ అంటున్నా, మీరు కోపంలో నీ చూస్తున్నా. సొంత తమ్ముడు అయితే క్షమించవా అంటున్నా. దానికన్నా ఎక్కువ చూసుకున్నాను నేను. నాకు అదే నేను తీసుకోలేకపోతున్నా, అదే నాకు తీసుకోలేకపోతున్నా నేను. మీకు అది అర్థమైతలేదు. నీ తమ్ముడే తప్పు చేస్తే క్షమిస్తావా క్షమించవా? ఏమో కాక నాకు అది మనసులకే పోతలేదు. నువ్వు అవన్నీ బంద్ చేయాలి ఫస్ట్. నిఖిల్ అవన్నీ బంద్ చేయాలి. అవుతుందో నాకు అది నేను, మీరు అనుకుంటున్నారేమో కానీ నేను నిఖిల్ అవన్నీ బంద్ చేయాలి. నిఖిల్ మీరిద్దరు, అరే ఇప్పుడు మనము వీడియో చేస్తుంటాం కలిసి, ఎట్లుండాలి మనం అందరు కలిసి ఉంటేనే కదా మనం ఏమైనా చేసేది. నేను కొంచెం లేట్ అయినా కానీ నువ్వు ఎందుకు వచ్చిన అవసరం లేదు వెళ్ళిపోంటే అదేంత వరకు ఎందుకన్నావు అట్లా నువ్వు? సారీ నేను సారీ అన్నా, నేను కావాలని అనలేదన్నా. అవసరం లేదు నువ్వు వెళ్ళిపోను, అవసరం లేదని అన్నాడు. వానితోడు ఆ వినయ్ గారు కూడా ఇద్దరు కలిసి. అరే ఎందుకురా అవన్నీ? కాక మీరు కూడా చూసి కాక మళ్ళా అలా కాక అయిందిరా, నువ్వు నూకినావు కానీ నువ్వు నీకు ఉత్తిన ముక్కు మీదనే ఉంటది కోపం నీకు. నువ్వు కోపం చూస్తున్నావు కాక, బాధ చూస్తలేవు నువ్వు. ఎందుకు బాధ చూడని నేను ఇప్పుడు ఇంటికి వచ్చిందా? నువ్వు బాధపడ్డావనే కదా ఇంటికి వచ్చింది. 3 రోజుల నుంచి ఫోన్ లేకపోతే అదే కారణం అని వచ్చినా కదా, లేకపోతే ఎందుకు వస్తా నేను? ఇద్దరిని కలిసి కొట్టి ఎందుకన్నా ఇట్లా ఇద్దరు కలిసి నూకలే, ఇద్దరు కలిసి నూకలే. ఇద్దరు కలిసి కొట్టినామంటే గమ్మన వీడియో తీయమని చెప్పిన వినయ్. నూకలే ఇద్దరు కలిసి. నువ్వు వీడియో తీ జరాకు, మాట్లాడు. నువ్వు ఏదైనా ఉంటే నువ్వు మాట్లాడు, అన్ననే మాట్లాడు. అరే వాడు పిల్లలు రా వాళ్ళు, నువ్వు కొంచెం పెద్దోని, వాళ్ళకంటే జర నువ్వు ఓపిక ఉండాలి. ఒప్పుతోనే అన్నాక. అరే నువ్వు ఇక్కడికి వచ్చినాక సారీ చెప్తాను, నువ్వు ముండ మోపు లెక్క సారీ వద్దు వద్దు పోనాడు. సారీ అన్నా. అర్థమవుతుందా? సారీ నీ తమ్ముడే ఆడు, నువ్వు మనం కలిసి ఉండాలి. నీకు ఇలా చెయ్యొద్దు. కలిసి కలిసి వీడియో చేయాలి. వాడవాడు నేనోడో బాస్ అంతే. వాడవాడు ఎంత అవుతారు? మనం అందరం కలిస్తేనే గలిబాయిసు, అందరం కలిస్తేనే గలిబాయిసు. వస్తా ఓకే డన్ కాకండి, మీకోసం వస్తా. నేను రానంటే వీడియో అంటే వాడితో ఒక వీడియో, నీతో ఒక వీడియో చేసుకుంటాను. చేస్తాను కాక. వీడియో అయిపోయిందంటే వాడు వాని దారి నాది నా దారి అంతే. అట్లా వద్దు, ఛానల్ పని చేద్దాం. అవసరం లేదు వీడియో, ఛానల్ పని చేద్దాం, ఛానల్ పని చేద్దాం. చేస్తా అంటున్నా. నాకు మీరిద్దరు 2 భుజాలు లెక్కరా? నేను వస్తా అంటున్నా కాక. మనం అంత ఒక ఫ్యామిలీ గల్లీ బాయ్స్. మీరు ఇట్లా కొట్లాడుకుంటుంటే ఎట్లా చెప్పు? సారీ చెప్పగానే వదిలేసుకుంటారు మనుషులకి. సారీ చెప్పే విధానం ఇది కాదు. నన్ను ముట్టుకోవద్దు కాక. నేను కొట్టేస్తాను, నాకు చేతికి ఏం దొరుకుతాను. నేను ఉన్నాగా నువ్వు మళ్ళా కొడితే నేను కావాలని కొట్టలే, అనిపిస్తే నన్ను కొట్టాను. నేను కావాలని కొట్టలే నిన్ను. ఆడ ఆవేశం అవుతుంది, మీరు ఇంకా కొట్టుకొని వస్తారు రోడ్డు మీద గలీజ్ అనిపిస్తుంది కానీ తాడు వేసినందుకు మీకు అది అనిపిస్తలేదు కాక. అరే నువ్వు అట్లా చేయ, పిల్లలు రాలు. అట్లా చెయ్యకు నువ్వు. చేసినట్టు చేసి ఇప్పుడు ఎందుకు రా సారీ అనాల్సిన అన్న అన్నారు. నువ్వు ఆడు కలిసి వద్దు నాయన మళ్ళా చేయలేపుతానా మీ పైకి? ఒకసారి తప్పైందని ఒప్పుకుంటున్నాడు. ఏదో అయిపోయింది, అది అయిపోయినాక ఎందుకు? అరే నువ్వు కూడా పోయి అది వీడియో నువ్వు కూడా అన్నా నేను అన్న అని చెప్పి ఇద్దరు కలిసి ఇట్లా మిమ్మల్ని మళ్ళా అవన్నీ ఎందుకు వినయ్? 3 రోజుల నుంచి లేవు. మరి మరి మీకు మజా కాదు నిజంగానే నా మీద కోపం ఉండే కదా. నేను ఎందుకు కోపం ఉంటది అన్న? మరి కొంచెం అన్న అని చెప్పినప్పుడు కూడా అవుతాడు రా. చేద్దాం అనుకున్నావు, నువ్వు డైరెక్ట్ మా మీదకి వేసుకున్నావు.
కచరా నా కొడక, లోఫర్ నా కొడక. అది పెద్ద అయ్యింది కానీ సారీ అన్న. నోట పెట్టకు. అంటే మీరు ఇది ప్రాంక్ అనుకున్నారా? అనుకున్నాం కాక ఏదో చిన్నగా నవ్వుకుంటే ఏమో చేస్తాడు అనుకుంటే ఎవరిని పడతానో జరిగి ఎటు పడతాడు కొట్టి కాదురా, మీరు ఏదైనా ఉంటే నాకు చెప్పాలా కదరా. మీరు ప్రాంక్ చేద్దాం అనుకోని మీరు ఇట్లా చేసి పెద్ద గొడవలు చేసుకుంటారా? అవలాలు సారీ పోనీ పోనీరుగా. అన్న. చేసిందంటే వేసి ఇప్పుడు వచ్చి సారీలు చెప్తారు ఇద్దరు. పోనీరా కొట్టు కొడుతుంటే కొట్టు కొడుతుంటే కొట్టు పోనీరా, ఇక దగ్గర తీసుకో ఇక. అరే ఇక రారా, కొడుతుంటే కొట్టానా. కానీ ఇక కానీ నీ కసి తీర కొట్టుకో ఇక. ఏం చేస్తాం? ఏ వద్దు కాక పప్పు నా అన్న మంచోడు కొట్టడా అని తమ్ముడు కదా ఒకటేసారి గల్ల పట్టేసరికి నాకు సారీ అన్న. సరేది బాగుందిరా. అరే నన్ను చూతే చేస్తారు కదా మీరు. అరే ఇట్లా పట్టుకో, ఒక్క నిమిషం. ఇట్లా 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 పట్టుకో, కాదు కాక చేసుకోరు ఇక మీరు మీరు ఒక్కటి. నువ్వేది ఫోన్ చేస్తుంటే నేర్తారు అప్పటికి అర్ధగంట నాకు వాడు పట్టుకునే చాలు ఇద్దరు నాకు అది కళ్ళ ముందే ఉంటుంటా. కోపం ఏం లేదు కానీ బాధలు ఉండే అంతే. నేను అరే మనం అందరం ఒక్కట్రా, మనం అడుగు నువ్వు కింద నేనేం చేయాలి నాకైతే మొత్తం ఆయన సరే ఏదో ఒకటి గాయస్ ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా కానీ కొంచెం సీరియస్ అయిపోయింది అది. అసలు యాక్చువల్గా ప్రాంక్ చేస్తే వేరే లెవెల్ ఉంటుండే. అవునా నిన్న నేను నాకు చెప్తే నేను రివీల్ చేసేస్తోని. సరే గాయస్ ఏదో అనుకోకుండా అన్ఫార్చునేట్లీ ప్రాంక్ చేద్దాం అనుకున్నారు, అది కాలేదు. ఇక జర అది కూడా మిస్టేక్ దమ్మని కొట్టేసినా అని. కొన్ని సంవత్సరాల నుంచి కొట్టలేదు. అది ఒక కోరిక 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 కాదు, అది ఒక చెప్పిండా కాక మీకు కోరికుండే కానీ కొట్టడానికి తీర్తలేదు. సరే ఎనీహౌ గైస్ కలిసిపోయినాం మళ్ళీ. ఎప్పటికీ కలిసి ఉంటాం ఎప్పుడు కలిసి ఉంటాము. బాధకి నేను నెక్స్ట్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కూడా కొట్టు. రైట్, ఓకే, బాయ్.